నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీహరికృష్ణ కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. సింగరాయకొండ రైల్వే స్టేషన్కు భార్య పిల్లలతో కలిసి వచ్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిందితుడి సెల్ఫీ వీడియోను గుర్తించిన పోలీసులు ఆస్తి వివాదాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం సింగరాయకొండ రైల్వే స్టేషన్ కు భార్య, 2 పిల్లలతో కలిసి వచ్చిన హరికృష్ణ బలవన్మరణానికి పాల్పడ్డాడు. హరికృష్ణ జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా అతన్ని పోలీసులు గుర్తించారు. గత నెల 15న తన బావ నడవాటి శ్రీహరిని మరో 2తో కలిసి రావూరు మండలంలోని పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తీసుకెళ్లాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో శ్రీహరి గుండెపోటుతో మరణించారని హరికృష్ణ కుటుంబ సభ్యులకు చెప్పాడు. అతని మాటలు నమ్మిన శ్రీహరి భార్య లావణ్య మిన్నకుండిపోయింది. పోలీసులు సైతం కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత ఆస్తి పంపకం విషయంలో హరికృష్ణ తన అక్క లావణ్యపై ఒత్తిడి తేవడం, బెదిరించడంతో తన భర్తను కూడా ఏమైనా చేసి ఉంటారనే అనుమానం ఆమెలో బలపడింది. ఈ నెల 6న జిల్లా ఎస్పీ అజితా వాజెండ్లను కలిసిన లావణ్య తన భర్త శ్రీహరి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావును కేసు విచారణ అధికారిగా ఎస్పీ నియమించారు. రంగంలోకి దిగిన పోలీసులు హరికృష్ణతో పాటు గుడికి వెళ్లిన రవీంద్ర, యానాదయ్యను విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. శ్రీహరి తన బావమరిది హరికృష్ణకు గతంలో కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు. దాన్ని తిరిగి అడగడంతో పక్కా ప్రణాళిక ప్రకారం శ్రీహరిని చంపారు. శ్రీహరిది సహజ మరణం కాదని, హత్యని విచారణాధికారి డీఎస్పీ శ్రీనివాసరావు జిల్లా ఎస్పీ అజితకి నివేదిక అందించారు. కుక్కలను చంపే విషపు ఇంజెక్షన్లను శ్రీహరికి ఎక్కించి చంపినట్లు అందులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో సీఐ శ్రీనివాసరావుకు హరికృష్ణ నగదు ఇచ్చినట్లు తేలింది. దీంతో శ్రీహరి హత్యకు సహకరించిన రవీంద్ర, యానాదయ్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ప్రధాన ముద్దాయి హరికృష్ణ ఆ రోజు నుంచి పరారీలో ఉన్నాడు. మండల స్థాయి ప్రభుత్వ అధికారి మరణిస్తే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయకపోవడం, భారీ స్థాయిలో నగదు చేతులు మారిందని తేలడంతో ఎస్పీ అజిత సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. సీఐ మాతంగి శ్రీనివాసరావును బీఆర్ కు పంపడంతో పాటు స్టేషన్లోని ఎస్ఐతో పాటు 22 మంది సిబ్బందిపై బదిలీ వేశారు. ప్రధాన నిందితుడు హరికృష్ణ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సింగరాయకొండ రైల్వే స్టేషన్ 2వ ప్లాట్ఫాంపై భార్య, 2 చిన్నారులతో సహా గూడ్స్ రైలు కింద పడి హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలికి వచ్చి మృతదేహాలను పోలీసులు పరిశీలించారు. మృతదేహాలు హరికృష్ణ, అతని భార్య ప్రణతి, కుమార్తె మన్వితి, కుమారుడు కృష్ణ కిరీటిగా గుర్తించారు. ఈ హరికృష్ణ అనే అతను ఈ మన ముచ్చిరెడ్డిపాలెం కేసులో 149/26 కేసులో ముద్దాయిగా ఉన్నట్టు తెలిసింది. దీంట్లో A1 గా ముద్దాయి ఇతను, A2 రవీంద్ర, A3 యానాదయ్యను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఆ కేసులో మనస్తాపం చెంది ఈ రైల్వే ట్రాక్ వద్ద వచ్చేసి అతను భార్య, 2 పిల్లలతో సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఈ బాడీస్ ని ఎఫ్ఎస్ఎల్ టీమ్ అబ్జర్వేషన్ తర్వాత వాళ్ళ బంధువులు, వాళ్ళందరినీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. చేసిన హత్యలో ఎక్కడ శిక్ష పడుతుందోనని భయపడి కుటుంబంతో సహా హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కానీ అతను మాత్రం ఆత్మహత్యకు ముందే సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. తాను చనిపోబోతున్నానని, తన భార్య, పిల్లలను మంచిగా చూసుకుంటుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. చనిపోయాక వీడియో బయటకు విడుదల చేయాలని అందులో పేర్కొన్నారు. కానీ ఆత్మహత్య చేసుకుంటానన్న హరికృష్ణ కుటుంబంతో కలిసి రైలు కింద పడి చనిపోవడం మరో అనుమానానికి తావిస్తోంది. నేను ఉండదలుచుకోవాలా, చనిపోదామని నిర్ణయించుకున్నా రకరకాల పుకార్లు చేశారు. ఎంత సంపాదించి ఏమి ఉపయోగం లేకుండా పోయింది. నా కర్మంత్రం కూడా నా డబ్బుతోనే నా భార్య ఖర్చు పెట్టద్ది. నేను చనిపోయిన తర్వాత ఈ వీడియో బయటికి రిలీజ్ చేయండి. తర్వాత నా ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్ కాగితాలు మొత్తం నా సేఫ్టీ కోసం మారవరెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాను. కనుక ఇది నా యొక్క జీవితం. నేను ఉండదలుచుకోలేదు. నా చావు కారణం ఎవ్వరు కాదు. హరికృష్ణ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.